హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే బంగారి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎక్స్పల్స్ 200 బైక్, హీరో ఎక్స్పల్స్ 200 బైక్. చాలామంది నన్ను కమెంట్స్లో అడుగుతున్నారు, భయ్యా బైక్ ఎలా ఉంది, ఇంజన్ సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా, లేదంటే బైక్ వైబ్రేషన్స్ వస్తున్నాయా 100 దాటిన తర్వాత, అండ్ సీట్ కంఫర్ట్ ఎలా ఉంది, లైట్స్ ఎలా ఉన్నాయి, నైట్ వ్యూ లైట్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ సస్పెన్షన్ ఎలా ఉంది, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో నేను ఒకటే క్లియర్ చెప్తాను. సో ఇది నా ఫోర్త్ మంత్ కూడా అయిపోయింది. నేను జూలై ఎండింగ్లో తీసుకున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కలిపితే అప్పుడు ఇంకా బైక్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, అంటే BS6 వర్షన్. నేను హైదరాబాద్లో ఫస్ట్ తీసుకున్నాను, నా ఫస్ట్ వెహికల్ అది. సో గ్రానైట్ గ్రే కలరు. అండ్ మొన్ననే నేను 6th సర్వీసింగ్ ఇచ్చాను. ఇక్కడ మన బాను ఆటోమొబైల్స్లో, మన ఎర్రగడ్డలో షోరూమ్ ఉంది కదా, దాని కిందనే ఉందన్నమాట సర్వీస్ సెంటర్ కూడా. దానిలో ఇచ్చాను. నాకు 760 రూపీస్ అయింది మొత్తం అంతా కలిపి. అండ్ బిల్లు కూడా మీకు చూపిస్తాను చూడండి. బైక్లో పేరు పెట్టడానికి ఏమీ లేదు. అండ్ నేను కేరళ వెళ్ళినప్పుడు ఎక్స్పల్స్ అండ్ హిమాలయను అండ్ ఈవెన్ KTM అడ్వెంచర్ 390 అయినా కూడా, సో ఆ రోడ్స్కి అంటే నేను ఏదైతే మ్యాడ్ ఆఫ్ రోడింగ్ చేశానో ఆ ఆఫ్ రోడింగ్ మాత్రం హిమాలయన్ అండ్ అడ్వెంచర్ 390 పనికిరాదు. ఎందుకంటే మీరు చూడండి, మీరు ఆల్రెడీ వీడియోస్ చూసే ఉంటారు కదా, మీరు ఇంకేం వరి అవ్వకండి. బేసిక్ ఏంటంటే ఎక్స్పల్స్ అనేది కంప్లీట్లీ ఆఫ్ రోడింగ్ బైక్ అండ్ ఆన్ రోడ్ కూడా మంచిగా ఉంది. అండ్ ఈవెన్ కార్నర్కి తీసుకునేటప్పుడు కూడా నేను చూపిస్తాను మీకు వీడియోస్లో. ఈవెన్ కార్నరింగ్లో మనం ఇట్లా బైక్ అంటే టర్న్ బై టర్న్ ఉంటాయి కదా, ఇప్పుడు ఘాట్ రోడ్స్ ఉన్నప్పుడు లెఫ్ట్ రైట్ అంటే స్నేక్ టైప్ రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్స్లో కూడా సూపర్ అంటే సూపర్ ఉంది బైక్. మంచి గ్రిప్ ఉంది బైక్కి. బ్రేక్స్ మంచిగా పడుతున్నాయి, డిస్క్ బ్రేక్స్ మంచిగా పడుతున్నాయి, గేర్ సౌండ్స్ ఏం లేదు. నేను ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే బైక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. బట్ నాకు తెలియదు, మరి కొంతమంది బైక్ డ్రైవ్ చేయకుండానే బైక్ బాగలేదు అది అంటున్నారు. బట్ వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో ఫస్ట్ టైం మేము బ్యాచ్ కలిసాం, అంటే ఎక్స్పల్స్. నన్ను చూసి దగ్గర ఒక 20 to 25 మెంబర్స్ వరకు కొన్నారు వెహికల్. సో అందులో మన హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో నాగేంద్ర, మహేందర్ అండ్ రాజేష్, నేను నలుగురం కలిసామన్నమాట ఒకసారి లాస్ట్ ఒక 3 weeks బ్యాక్ కలిసాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో ఎక్స్పల్స్ బ్యాచ్ అంటే లైక్ BS4 అండ్ BS6 రెండు కలిపి మొన్న కలిసామన్నమాట. మొన్న సదన్ భవన్పల్లి అని ఒకతను ఉన్నాడు అనమాట. అతను ఇప్పుడు రైడ్ విత్ విజయ్ తోటి ఆల్ ఇండియా ట్రిప్లో ఉన్నాడు ప్రస్తుతానికి. సో అతను బ్యాచ్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు ఎక్స్పల్స్ లవర్స్ ఎవరైతే బైక్స్ కొనుక్కున్నారో, మేమంతా ఒక 17 వెహికల్స్ అంతా కలిపి కలిసామన్నమాట హైదరాబాద్లో. కలిసి ఒక చిన్న ఆఫ్ రోడింగ్ వేసాము. రెండు రెడ్లు గ్రాండ్ గ్రే వైట్ నాటి గ్రే అగైన్ నాటి గ్రే
ఓ మై గాడ్. లైక్ కేరళ దాంతో పోల్చుకుంటే ఓకేనా? నో వరీస్. ప్రస్తుతానికైతే మేము కొండపోచంలో ఉన్నాం అండ్ ఎక్స్ప్రెస్ దగ్గర ఒక 12 ఉండే, కొంతమంది ఇంటికి వెళ్ళిపోయినారు. థ్యాంక్ యూ బ్రో. సో ఈ 4 monthsలో నేను ఆల్మోస్ట్ ఒక 17,000 kilometers తిరిగాను. నాకు బైక్ తోటి ఏ ప్రాబ్లం రాలేదు. అండ్ ఈవెన్ నైట్ విజిబిలిటీ లైట్ కూడా అంటే లాంగ్ పడుతుంది అది అన్నారు, కానీ లాంగ్ పడాలి మరి ఆ బైక్కి. అంటే మనం 200cc బైక్ అంటే మినిమం ఒక 110 స్పీడ్ మెయింటైన్ చేస్తుంటాం కదా. సో అది 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 కరెక్టే, అది లైటింగ్ కరెక్టే ఉంది. అంటే కొంతమందికి తెలియక సిటీలో డ్రైవ్ చేసి లైటింగ్ బాగాలేదు అది అన్నారు, బట్ నాకైతే అట్లా అనిపించలేదు. మేబీ మరి వాళ్ళు సిటీలో నడిపితే అట్లా అనిపించాము, బట్ అవుట్స్కట్స్కి వెళ్ళి చూడండి లైట్ కూడా ఓకే ఉంది. ఈవెన్ ఇప్పుడు నేను డ్యూక్ లాస్ట్ టైము కళ్యాణ్ తోటి వెళ్ళిన డ్యూక్ తోటి కూడా నేను కంపేర్ చేసుకున్నాను, లైటింగ్ సేమ్, రెండింటికి సేమ్ ఉన్నాయి, అసలు ప్రాబ్లం లేదు. సో హైవే పైన అయితే ఎంత పెద్ద లైట్లు ఉన్నా కూడా ఆపోజిట్గా మనకి వెహికల్స్ వస్తూ ఉంటాయి, లారీలు, పెద్ద పెద్ద లారీస్ పైకి ఉంటాయి కదా లైట్స్, కరెక్ట్ మన కళ్ళకు కొడతాయి. సో ఆ టైంలో ఎంత పెద్ద లైట్ ఉన్నా కూడా కనపడదు, ఖచ్చితంగా ఎక్స్ట్రా ఫాగ్ లైట్స్ కావాల్సిందే. సో ఫాగ్ లైట్స్ పెడితే సరిపోతుంది, దానివల్ల ఇష్యూ లేదు. అండ్ ఇంకోటి సీట్ విషయానికి వస్తే మాత్రం సీట్ ఓకే ఉంది. అంటే బ్యాక్ పెయిన్ అయితే నాకు ఎప్పుడూ రాలేదు. ఈ 17,000 kilometersలో నేను దగ్గర ఒక 10 states వెళ్ళే ఉంటాను. అన్నిటి డిఫరెంట్, ఒకటి ఆఫ్ రోడింగ్, ఒకటి ఎడారి రోడ్డు, ఇవన్నీ అంటే లాంగ్ ట్రిప్స్. డైలీ ఖచ్చితంగా 650 నుంచి 800 kilometers డ్రైవ్ చేశాను నేను కంటిన్యూస్గా. అంటే మధ్యలో బ్రేక్స్ తీసుకున్నాను, టీ బ్రేక్, లేదంటే లంచ్ చేయడము, డిన్నర్ చేయడం అలా తీసుకున్నాను. బట్ 800 kilometers అయితే ఖచ్చితంగా పోయాను. అండ్ లాస్ట్ టైం వెళ్ళిన రాజస్థాన్ ట్రిప్ ఉందన్నమాట. అంటే లైక్ నేను సుధీర్ తోటి వెళ్ళినాను, అది గుజరాత్ నుంచి రాజస్థాన్ ట్రిప్. ఆ కంప్లీట్ ట్రిప్ ఏంటంటే డే 1 మేము ఆల్మోస్ట్ ఒక 16.5 hours డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. ఓకే, బైక్ అయితే ఏం ప్రాబ్లం రాలేదు. సో అయితే నేను ఏమనుకున్నానంటే మనం ఒక చిన్న గ్రూపు క్రియేట్ చేసుకుందాం. అంటే నేను వాట్సాప్ గ్రూప్ అయితే ఒకటి క్రియేట్ చేసి లింక్ కింద పెడతాను, ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు వాట్సాప్లో. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అంటే సెపరేట్గా ఒక నేమ్ క్రియేట్ చేసి మంచిది, అండ్ అది ఫాలో అవుదాం. అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ వీకెండ్స్ కలిసి, అంటే మన బైక్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మన బైక్ కొన్నప్పుడు, ఏదైనా స్టంట్స్ చేసినప్పుడు కానీ, ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మంచి మంచి పిక్స్ కానీ వీడియోస్ కానీ తీసినప్పుడు ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం, ఇలా చేయడానికి ఒకటి గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడా. సో ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి నేను చాలా అనుకున్నాను కానీ నాకు నచ్చట్లేదు ఏమి. సో మీరు కమెంట్స్లో పెట్టండి, సో దాంట్లోకి లేదన్నా ఒక్కొక్క నేమ్ చూస్ చేసుకొని పెడతాను. అండ్ అన్నీ ఆఫ్ రోడింగ్ బైక్సే ఉండాలి, డర్ట్ బైక్సే ఉండాలి అన్నట్టు లేదు. ఈవెన్ హోండా యాక్టివా ఉన్నా కూడా తెచ్చుకోండి, పర్వాలేదు. హోండా యాక్టివా పైన కూడా మీరు ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఫిబ్రవరి ఎండింగ్లో మున్సియార్కి వెళ్ళాను అనమాట. మొత్తము మంచులో నా యమహా ఫ్యాషన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంటే హైదరాబాద్ నుంచి లిటరల్లీ ఉత్తరాఖండ్ మున్సియార్కి వెళ్ళిపోయాను. ప్యూర్ వైట్ ఉంది, ప్యూర్ వైట్.
ఓకే, మున్సియారీ నేచర్ ఎడ్యుకేషన్ అండ్ ఈకో పార్క్ సెంటర్, పిథోగర్ ఫారెస్ట్ డివిజన్, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఇలా ఈ చిన్న జేసీబీ ఇది కూడా క్లీన్ చేస్తే బాగుండేది. అండ్ అఫ్కోర్స్ చేస్తూ వస్తుంది. ఓకే, 2748 మీటర్. ఓకే, స్లో 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 బేబీ. సూపర్ స్కిడ్. ఇక్కడైతే ఇంకా స్కిడ్ అవుతుంది ఎక్కువ, చూసి జాగ్రత్త పోవడం బెటర్. రెండు కాళ్ళు కింద పెట్టుకొని మెల్లగా యాక్సలరేషన్ ఇచ్చుకుంటూ పోతే సో బెటర్. స్లోగా వెళ్ళటం బెటర్. ఇక్కడ బండి ఇందాక పల్సర్ రోడే కావచ్చు. ఇక్కడ పడిపోయి అట్లా పడుతుంది. సో ఓకే, మీరు కమెంట్స్లో అయితే నాకు పెట్టండి నేమ్స్. మనం ఇన్స్టాగ్రామ్ ఏదైతే అనుకున్నామో మంచి నేమ్స్, కొంచెం ఒక యూనిక్ నేమ్ తీసుకుందాం. ఓకేనా? ఓకే.